Hello everyone, welcome to Umesh Chandra Police Academy. Myself Amarnath Mani. సో మనం ఒక రిచువల్‌గా మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో డైలీ క్లాసెస్‌తో పాటు ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని, ఆ ఎగ్జామ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటున్నాం కదా! దాంట్లో భాగంగా పర్సెంటేజెస్ మీద బేసిక్ లెవెల్ క్వెషన్స్ తోటి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. టెస్ట్ ఆన్ పర్సెంటేజెస్. మన ఉమేష్ చంద్ర స్పెషాలిటీ ఏంటంటే ప్రతి టాపిక్‌కి కూడా స్టూడెంట్‌కి మెటీరియల్ ఇవ్వడంతో పాటు ఇలా టెస్ట్‌లు కండక్ట్ చేయడం ద్వారా ఎక్కువ కంటెంట్ ఇవ్వడం ద్వారా స్టూడెంట్స్‌కి బాగా ప్రాక్టీస్ అవుతుంది. సక్సెస్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకే. రైట్, లెట్స్ సీ ద క్వెషన్స్ వన్ బై వన్. ఇక్కడ ఈ 200లో 10% ఎంత, 1% ఎంత, 50%, 25% ఇవన్నీ ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే 200 ఒక నెంబర్‌కి, 750 ఒక నెంబర్‌కి నేను ఆన్సర్ చేస్తా. రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేద్దురు గాని. ఓకే. రైట్, గుడ్. ఇప్పుడు మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే 200లో 10% ఎంత అని అడిగితే ఎలా చేయాలి? 500లో 10% ఎలా చేయాలి? 750లో 10% ఎలా చేయాలి? ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, 10% అంటే మాత్రం బై 10 చేయాలి. ఎందుకు చేయాలి? 10/100 కదా! కాబట్టి ఆటోమేటిక్‌గా ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలమ్మా? 10తో డివిజన్ చేయాలి. 10తో డివిజన్ చేస్తే ఏమవుతుంది? ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. లేదా ఇంకో రకంగా ఎలా చెప్పుకోవాలమ్మా? 10తో డివైడ్ చేయడం అంటే ఒకవేళ 0 లేకపోతే ఒక డెసిమల్ వస్తుంది. అవునా? నెక్స్ట్ 1% అంటే ఇది దీనికి బేసిక్ కదా! 1% ఏం చేయాలమ్మా? 1/100 అంటే 100తో డివైడ్ చేయాలి. అంటే భాగించాలి. ఓకే. అంటే 100తో భాగించాలి. ఇది మైండ్‌లో పెట్టుకుంటే సరిపోతుందమ్మా. అంటే 2 సున్నాలు తీసేయాలి లేదా 2 డెసిమల్స్ పెంచాలి. అవునా కాదా? ఓకే, గుడ్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ క్వెషన్ ఏం అడిగాడమ్మా? 10% ఎంత 200లో? మరి 200లో 10% ఎంతమ్మా? ఒక 0 తీసేయడమే కాబట్టి 20. ఓకే, సూపర్, రాసేసా. నెక్స్ట్ 1% ఎంత అని అడిగాడు అనుకోండి. 1% అంటే 1తో డివైడ్ చేయడం కదా! అంటే ఎంతమ్మా? 2. సూపర్, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 50% ఎంత అంటే 200లో 50% అంటే సగం అని తెలుసు కదా అందరికి. 200లో సగం అంటే ఎంతమ్మా? 100. సూపర్బ్. 25% ఎంత అన్నప్పుడు 25% అంటే 1/4 అని తెలుసు కదా! అంటే 1/4 అయినా చేయండి. లేదా ఒకవేళ మనకి 1/4 కనుక అనేది చేయడం కష్టం అనిపిస్తే ఇచ్చిన నంబర్‌ని హాఫ్ చేసి మళ్ళీ హాఫ్ చేయండి. ఎందుకంటే హాఫ్ చేస్తే 50%. మళ్ళీ హాఫ్ చేస్తే 25% అంటే సరిపోతుంది కదా! ఓకే. అంటే ఫస్ట్ 200లో హాఫ్ అంటే 100. దాన్ని మళ్ళీ హాఫ్ చేస్తే 50. సో అంటే 25% వాల్యూ ఎంతమ్మా? 50 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 20% ఎంత అని అడిగాడు. మరి 20% ఏం చేయాలి చెప్పండి? 10%ని డబుల్ చేయాలి కదా! ఓకే. 10% ఎంతమ్మా? 20. దాన్ని డబుల్ చేస్తే ఎంతమ్మా? 40. ఓకే. 20% వచ్చింది ఎంతమ్మా? 40. నెక్స్ట్ నాకేం కావాలి? 30% కావాలి. 10%ని త్రిబుల్ చేయాలి. అవునా? 10% అంటే 20 కాబట్టి ట్రిపుల్ చేస్తే ఎంతమ్మా? 60. సూపర్బ్. నెక్స్ట్ నాకు 40% కావాలి. ఎంత కావాలమ్మా? 40%. మరి 10% అంటే 20 కాబట్టి 40% ఇంటూ 4 చేయాలి కదా! అంటే 20 ఇంటూ 4 అంటే ఎంతమ్మా? 80. గుడ్. రైట్. నెక్స్ట్ ఏం అడిగాడు ఒకసారి చూడండి జాగ్రత్తగా. 5% అడిగాడమ్మా. మా 5% అంటే 1%ని మీరు బై 2 అయినా 1% ఇంటూ 5 అయినా చేయాలి. లేదా ఇంకా ఈజీగా ఉండాలంటే ఎప్పుడు కూడా 10%లో హాఫ్ చేయాలి. 5% అంటే 10%లో సగమే కదా! ఓకే. 10% ఎంతమ్మా? 200లో 20. దాంట్లో సగం అంటే ఎంతమ్మా? 10. ఓకే, గుడ్. ఓకే, గుడ్. నెక్స్ట్ 15% అడిగాడమ్మా. 15% అంటే మన మైండ్‌లోకి ఏం రావాలి? 10% ప్లస్ 5% కదా! అంటే 10% ఎంత? 20. 5% ఎంత? 10. ఓకే. 20 ప్లస్ 10 అంటే ఎంతమ్మా? 30. అమ్మ ఇక్కడ మీకు 2 విషయాలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఈ క్వెషన్స్‌ని నార్మల్‌గా ఎలా చేయాలో చెప్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంత తీసుకోనమ్మా. డైరెక్ట్ చూసి చెప్పేస్తా. చూసి చెప్పడానికి కూడా కొంత కంటెంట్ ఉంది. ఆ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. అమ్మ ఈసారి 21% అడిగాడమ్మా. అంటే నేనేం చేస్తానంటే 20% ప్లస్ 1% అనుకుంటా. కరెక్టేనా? ఓకే. సార్ 10% అంటే నాకు తెలుసు సార్ 20. 20% అంటే 40ఏగా. 1% అంటే 2నేగా. అంటే 42. ఎంతమ్మా? 42. గుడ్. అదే 200కి నాకేం కావాలమ్మా ఇంకా 11% కావాలి. ఏం కావాలమ్మా నాకు? 11%. ఓకే. 11% ఏమనుకుంటానమ్మా నేను? 10% ప్లస్ 1% కదా! ఓకే. 10% ఎంత? 20. 200లో కదా! ఓకే. 1% ఎంత? 2. అంటే మొత్తం ఎంతమ్మా? 22. సూపర్బ్. నెక్స్ట్ నాకేం కావాలమ్మా? 25%. 24% చేసేటప్పుడు మన ఇష్టం రకరకాలు చేయొచ్చు. ఓకే. 20% ప్లస్ 4% చేయండి. లేదా 25% మైనస్ 1% చేయండి. ఏదైనా ఓకే. 25% అంటే సగంలో సగం కదా! 200లో సగం అంటే 100. దాంట్లో మళ్ళీ సగం చేస్తే 50. ఓకే. ఆ 50లోంచి నువ్వేం చేయాలమ్మా? 1% తీసేయాలి. అంటే 2 తీసేయాలి. అంటే ఎంతమ్మా? 48. ఓకే. అంటే మీకు ఒక అర్థమైంది కదా ఎలా చేయాలో ఇవన్నీ? ఓకే, గుడ్.
సార్ మామూలుగా 200 కాకుండా ఇప్పుడు 750 అని ఇంకో నెంబర్ చెప్తాను కదా, దానికైతే ఖచ్చితంగా నేను ఇలాగే చేస్తాను, అందులో డౌట్ ఏం లేదు. సార్ ఒకవేళ స్పెసిఫిక్గా 200కి అయితే ఎలా చేస్తే ఈజీగా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. మరి 200కి అయితే ఇప్పుడు నేను చేసినంత చేసే బదులు, అంటే మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మన ఉమేష్ చంద్రలో, సార్ ఫస్ట్ మాకు ఏదైనా సరే ఓకే, సో కాన్సెప్ట్ నేర్పించాలి. నేర్పించిన తర్వాత ఏం చేయాలి, పర్ఫెక్షన్ వైపు లాక్కెళ్ళాలి, స్పీడ్గా చేయడం ఎలా అనేది చెప్పాలి కదా. ముందు నేను కాన్సెప్ట్ చెప్పా, ఇప్పుడు ఫాస్ట్గా చేయడం చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా. మరి ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు చేయాల్సిన బెస్ట్ ఆప్షన్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ద బెస్ట్ వన్ ఫర్ ఇట్ ఈస్ ఎగట్. మరి ఇక్కడ 200 కదా, మామూలుగా ఒకసారి చెప్పండి, పర్సెంట్ అంటే 100కి ఎంత అనేది క్వశ్చన్ కదా. అంటే పర్సెంట్ అంటే 100కి ఎంత అని అడగడం. నేను 100 కడుగుతున్నానా 200 కడుగుతున్నానా, 200కి. అంటే సార్ 100 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 50 రూపాయలు వచ్చాయి అనుకోమ్మా, 200 ఇన్వెస్ట్ చేస్తే 100 వస్తుంది, అవునా కాదా. అంటే పెట్టుబడి డబుల్ అయింది కాబట్టి అమౌంట్ కూడా డబుల్ అయిపోద్దిగా. అంటే సింపుల్గా ఇప్పుడు నేను ఈజీగా చెప్తున్నాను చూడండి, 10% ఏమో 100కి 10 రూపాయలు, కానీ నాకు 200కి కావాలి అంటే డబల్. అంటే ఇచ్చిన నెంబర్ డబల్ చేయండి, 10 డబల్ చేస్తే ఎంత 20, సరిపోయిందా లేదా. ఓకే, 1% అంటే అమ్మా 100కి 1% ఏంటమ్మా 100కి 1 రూపాయి, నాకు 200 కావాలి కాబట్టి 1ని డబల్ చేస్తే 2, సరిపోయిందా. 50% అంటే 50ని డబల్ చేస్తే 100, సరిపోయిందా. అంటే 200లో కాబట్టి అన్నింటిని డబల్ చేసేస్తున్నా. ఓకే, 25% అంటే 25 ఇంటూ 2 అంటే 50, 20% అంటే 20 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 40, 30% అంటే 30 ఇంటూ 2 ఎంతమ్మా 60, 40% అంటే 40 ఇంటూ 2 ఎంతమ్మా 80. సో 5% అంటే 5 ఇంటూ 2 ఎంతమ్మా 10. సో నెక్స్ట్ 15% అంటే 15 ఇంటూ 2 ఎంతమ్మా 30. ఓకే, నెక్స్ట్ 21% అంటే 21 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 42. అంటే మీకు అర్థమై ఉండాలి, అంటే నేను ఇప్పుడు చేస్తున్నానా అలా చెప్పేస్తున్నాను. అంటే మనం చేయడము చెప్తాము, అలా చూసి చెప్పడము చెప్తాము. అంటే ఒక ప్రాబ్లంకి ఎన్ని రకాల సొల్యూషన్స్ ఉంటాయో అన్నీ ఇవ్వడమే మన స్పెషాలిటీ అమ్మా, ఓకేనా. రైట్, సో 11% అంటే 11 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 22, 24% అంటే 24 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 48, 36% అంటే 36 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 72, 72% అంటే 72 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 144, 90% అంటే 90 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 180, 80% అంటే 80 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 160. అంటే మీకు అర్థమై ఉండాలి 200 ఇస్తే ఎంత ఈజీగా చేయొచ్చు. 55% అయితే 55 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 110, 63% అంటే 63 ఇంటూ 2 126, 70% 70 ఇంటూ 2 140, 60% 60 ఇంటూ 2 120, 200% 200 ఇంటూ 2 400. నేనేం చేసేదేం లేదు ఇంకా. 300% 300 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 300 ఇంటూ 2 అంటే ఓకే 600. రాసేద్దాం, అన్నీ రాసేద్దాం. 600. 250% కావాలి అంటే 250 ఇంటూ 2 అంటే ఎంతమ్మా, సో ఇట్ ఈస్ 500. 72% అంటే 72 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 144. 66% అంటే 66 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 132, 132. 55% 55 ఇంటూ 2 అంటే 110. 12% 12 ఇంటూ 2 అంటే 24. 27% 27 ఇంటూ 2 అంటే 54. చూసారా ఎంత ఈజీగా చేసేయచ్చో మనవి, ఓకేనా. రైట్, అయితే సార్ ఇది 200కి మాత్రమేనా, 500కి రాదా, ఎందుకు రాదు, దర్జాగా వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. మా 500లో 10% అంటే 10% సున్నా తీసేయాలి కాబట్టి 50 అని చెప్పడం ఒక పద్ధతి. 1% అంటే 2 సున్నాలు కదా, అంటే 100తో భాగించాలి కాబట్టి 2 సున్నాలు చేస్తే 5 అలా చెప్పడం ఒక పద్ధతి. 50% సగం కాబట్టి 250 అని చెప్పడం రెండో పద్ధతి. ఓకే, అంటే ఇవన్నీ ఒక పద్ధతి, అవునా సార్. అలా కాకుండా ఫాస్ట్గా చెప్పాలంటే ఏం చేయాలో తెలుసా. సో గుర్తుపెట్టుకో, ఫాస్టెస్ట్గా చెప్పాలి అంటే సార్ నువ్వు 10% అంటే 100కి 10, నా దగ్గర 100 లేదు 500 ఉన్నాయి అంటే 5 పదులు, 5 పదులు ఎంతమ్మా 50. 1% అంటే 100కి 1, నేను 500 కొడుతున్నాను అంటే 5 ఇంటూ 1 అంటే 5. 50% 50 ఇంటూ 5 అంటే 250. 25% 25 ఇంటూ 5 అంటే 125. 20% 20 ఇంటూ 5 అంటే 100. 30% 30 ఇంటూ 5 అంటే 150. 40% 40 ఇంటూ 5 అంటే 200, అవునా కాదా. ఓకే, 5% అంటే 5 ఇంటూ 5 అంటే ఎంతమ్మా 25. 15% 15 ఇంటూ 5 అంటే ఎంతమ్మా 75. 21% 21 ఇంటూ 5 అంటే ఎంత 105. ఇందులో కొంతమంది స్టూడెంట్స్ కూడా డౌట్ వస్తుంది, సార్ మీరు ఫ్యాకల్టీ కార్డు చేస్తున్నారు, మరి మాకు అంత సినిమా లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు, నీకు కూడా నేను ఐడియా ఇస్తాను, నువ్వేం వరి అవద్దు. రెండోది, ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏమంటారు తెలుసా వెకిలిగా, సార్ మీరంటే ఆన్సర్లు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకొచ్చి ఉంటారు సార్, లేదంటే 21 5 అంట అట్లా చెప్పేశాడంట. ఎవరు చెప్తారా,
అని ఫీల్ అవుతారు. ఏం వద్దు, ఓకే ఇక్కడ ఉంది అమర్నాథ్, ఓకే నేనేం చెప్తానంటే నాకు ఏది కావాలో అది మొత్తం నేను నేర్చేసుకుంటా, అది మొత్తం మీకు ఏది కావాలో అది మొత్తం నేను మీకు ఇచ్చేస్తా. అంటే ఒక నెంబర్ చూడగానే ఇంటూ 5ని ఫాస్ట్గా ఎలా చేయాలో తెలిస్తే ఆ క్వశ్చన్ మొత్తం అయిపోయినట్టేగా. ఇప్పుడు ఇంటూ 5 చేయడం ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సార్ ఇంటూ 5 చేయడం అంటే నేనేం చేస్తానంటే సపోజ్ ఒక 123 అనే నెంబర్ ఉందమ్మా, ఇంటూ 5 అడిగాడు అనుకోండి, నేనేం చేయను, దీన్ని మొత్తాన్ని సరదాగా బై 2 చేస్తా. రెండో ఎక్కం వచ్చుగా మీ అందరికీ, ఓకే 2 6లు 12, 2 1లు 2, 1 మిగిలిందిగా రిమైండర్ శేషం. ఆ 1ని 5తో మల్టిప్లై చేసి అంటే 5, 615 ఇస్ ద ఆన్సర్. నువ్వు ఎంత పెద్ద నెంబర్ అని ఇచ్చుకో ఇలాగే వచ్చేస్తుంది. సార్ ఒకవేళ 469 అడిగాడు అనుకోమ్మా ఇంటూ 5 అని, ఓకే దీన్ని 2తో డివైడ్ చేస్తా అంటే 2 2 2 3 2 4 8, రిమైండర్ 1 మిగిలింది కదా, అంటే 1 ఇంటూ 5 అంటే ఎంతమ్మా 5. ఒకవేళ సపోజ్ 3 డిజిట్ ఎందుకు ఇవ్వాలి సార్, సపోజ్ 5 4 2 6 ఇంటూ 5 అని అడిగాడు అనుకుందాం, ఓకేనా. సో దీని మొత్తాన్ని బై 2 చేస్తా. ఓకే బై 2 చేయడం అంటే ఏమవుతుందో చెప్పండి, 2 2 4, 14 అంటే 2 7, 2 1 2 3. సార్ రిమైండర్ అలియా శేషం మిగల అంటే 0, 0 ఇంటూ 5 అంటే 0, అంటే 27130. అర్థమైందా? నాకు ఇంటూ 5 వచ్చు, నువ్వు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చుకున్నా నేను ఇలా చేసి పడేస్తా. కాబట్టి నాకు ఇప్పుడు చెప్పండి 21 ఇంటూ 5 చేయాలంటే ఆలోచించాలా, 2 10s are 20, 1 మిగిలింది కాబట్టి 1 ఇంటూ 5 అంటే 5 అయిపోయింది. 11% అంటే 11 ఇంటూ 5 కదా మనం చేయాల్సింది, అంటే 55 అయిపోయింది. 24% అంటే 24 ఇంటూ 5 అంటే 2తో డివైడ్ చేయడమేగా, 2 1 2, 2 2 4, ఓకే సో రిమైండర్ 0 కాబట్టి 0 ఇంటూ 5 అంటే 0. 36% అంటే 36 ఇంటూ 5 కదా, అవునా కదా, అంటే 36ని ఇంటూ 5 చేస్తే 2 1, ఓకే 16 అంటే 2 8, ఓకే రిమైండర్ 0 కాబట్టి 0 ఇంటూ 5 అంటే 0. 72% అంటే 72 ఇంటూ 5 అంటే 360. 90% అంటే 90 ఇంటూ 5 అంటే 450. 80% అంటే 80 ఇంటూ 5 అంటే 400. 55% అంటే 55 ఇంటూ 5, ఓకే సో 2 2s are 4, 15 అంటే 2 7s are 14, రిమైండర్ 1 కాబట్టి 1 ఇంటూ 5 అంటే ఎంతమ్మా 275. 63% అంటే ఓకే 2 3s are 6, ఓకే 2 1s are 2, రిమైండర్ 1 కాబట్టి 1 ఇంటూ 5 అంటే ఎంతమ్మా 5, అండ్ ఆన్సర్ ఇస్ 315. 70% అంటే 70 ఇంటూ 5 అంటే 350. 60% అంటే 60 ఇంటూ 5 అంటే 300. అంటే మీకు అర్థమైపోయి ఉండాలి, అంటే ఒక క్వశ్చన్ని చేయడానికి ఎన్ని రకాల మెథడాలజీస్ ఉన్నాయో అన్నిట్లోనూ ద బెస్ట్గా చెప్పడమే మా స్పెషాలిటీ. ఓకే నాట్ ఈవెన్ ఆర్డినరీ, అన్డౌటెడ్లీ వీ షుడ్ బి ద బెస్ట్. ఓకే 200% అనుకో మా 200 ఇంటూ 5 అంటే ఎంతమా 1000. 300% అనుకో మా 300 ఇంటూ 5 అంటే ఎంతమా 1500. 250% అనుకో మా 250 ఇంటూ 5 అంటే 1250. 72% అనుకో మా 72 ఇంటూ 5 అంటే 7 2 3s are 6, 12 అంటే 2 6s, రిమైండర్ 0, 0 ఇంటూ 5 అంటే 0, 360. సార్ 66 ఇంటూ 5 అంటే 2 3s, రిమైండర్ 0, 0 ఇంటూ 5 is equal to 0. 55% అంటే 55 ఇంటూ 5, 2 2s, 15 అంటే 2 7s, రిమైండర్ 1 కాబట్టి 1 ఇంటూ 5 అంటే 5, 275. ఓకే 12% అంటే 12 5s are 60, 27% అంటే 27 5s are 135. అర్థమైందా కాలేదా? ఇలా ఏ క్వశ్చన్ అలా ఒగ్గా చేసేయచ్చు. ఓకేనా? అంటే సార్ అన్ని ఎగ్జామ్లు ఇలా ఈజీగానే ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? కష్టంగా కూడా ఇస్తాడు. కష్టంగా ఇస్తే చెప్పడానికి నేను వచ్చింది. ఓకేనా? ఊరినే అల్లటప్పగా 4 క్వశ్చన్లు చెప్పేసి వెళ్ళిపోవడానికి వచ్చాను అనుకున్నారా ఏంటి? ఛాన్సే లేదమ్మా. ఇప్పుడు మనం 715 సాల్వ్ చేద్దాం. సార్ ఇప్పుడు 10% అంటే 100కి 10 కాబట్టి 750లో ఎన్ని వందలు ఉన్నాయి అంటే చెప్పడం కొంచెం కష్టం. 7.500 ఉన్నాయి. అంటే దాంతో మల్టిప్లై చేయడం కష్టం. కాబట్టి ఇది అలా కుదరదు. అంటే సార్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే షార్ట్ కట్. ఓకే మై లాజిక్, మై మ్యాజిక్, గడిది గుడ్డు, నా క్లాస్ ఉంటేనే జాబ్లు వస్తాయి, 100 కనబడతాయి. అమ్మ నేను ఎవరిని తక్కువ చేయను, అన్ని ప్రొసెస్ నాకు తెలుసు, అన్ని ప్రొసెస్ బాగుంటాయి. కానీ ఒక్క పాయింట్ అయితే నేను మీకు బాగా చెప్తాను, ఏంటి అంటే నువ్వు 100 షార్ట్ కట్స్ నేర్చుకో, దానివల్ల ఇబ్బంది పడేదైతే నువ్వే, ఎందుకంటే మర్చిపోతావు కాబట్టి. కానీ ఓకే నువ్వు నేర్చుకునే ప్రతి షార్ట్ కట్కి లిమిటేషన్ కనుక నువ్వు తెలుసుకోకపోతే ఇమీడియట్గా ఇబ్బంది పడతావు. 100 షార్ట్ కట్లు నేర్చుకుంటే ఏమవుతుంది తెలుసా? కన్ఫ్యూజన్లో అడిగి తీసే అవకాశం ఉంటుంది. కానీ షార్ట్ కట్కి లిమిటేషన్ తెలియకపోతే ప్రతి చోట పోతావు. కాబట్టి ఇప్పుడు నేను 2 పాయింట్స్ చెప్పా, 200కి 500కి, అవి చాలా ఈజీగా చెప్పేసా. దట్టు ఇంటూ 5 కూడా చెప్పా. అంటే మీకు ప్రాబ్లం ఇంకా ఈజీ అయిపోయినా నేను చేసా. ఇప్పుడు 750 చెప్తున్నా, ఇందాకటి ప్రొసీజర్లు పనిచేయవు. అంటే సార్ నెంబర్ 100, 200, 300, 500, 1000 ఇలాంటివి కనపడినప్పుడు ఇప్పుడు నేను చెప్పేది పనికొచ్చుద్ది.
అలా కాకుండా 750 ఇవ్వు, లేదంటే 240 ఇవ్వు, 360 అన్నప్పుడు ఓ జాంతానే అది పని చేయదు. అప్పుడు చేయడం ఎలా అనేది ఇప్పుడు నేను నేర్పించబోతున్నాను. ఓకేనా? అంటే సో సార్ మామూలుగా సార్ 10% ఆఫ్ 750 అంటే మాకు చిన్నప్పుడే చెప్పారు సార్ 10/100 ఇంటూ 750 శుభ్రంగా ఇలా చేసుకుంటే దోలు తీరిపోద్ది. 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ 75. టైం సరిపోవడం కాదమ్మా, టైం చచ్చిపోవడం అనేది తిరుగుద్ది ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇలా చేయడం అనేది అయితే నేను అసలు ఒప్పుకోను. సార్ దీనికి ఎక్స్టెన్షన్ ఏంటి అంటే ఇదిగో ఇప్పుడు చెప్పాను కదా, అక్కడ 10% అంటే బై 10 చేయాలి, 1% అంటే బై 100 చేయాలి. సూపర్. కానీ ఇది కూడా ఇంకా ఈజీగా ఉండే ప్రొసీజర్ ఉంటే అదిగో ఉంది. ఎలాగా 200లు 500 లాంటి వాటికి అవి అక్కడ మాత్రమే వర్కౌట్ అవుతుంది, ఇక్కడ వర్కౌట్ కావు. ఇక్కడ వర్కౌట్ కానప్పుడు ఏం చేయాలి తెలుసా, మళ్ళీ బుద్ధిగా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకే రైట్, ఇది యూనివర్సల్, నీకు దీనికి ఫెయిల్యూర్ అనేది లేదు. ఓకే రైట్ అమ్మా. 10% ఆఫ్ 750 అంటే ఎంతమ్మా 75. 1% అంటే 1% ఆఫ్ 750 అమ్మా. 1% ఏం చేయాలని చెప్పాను, బై 100 అంటే 100తో డివైడ్ చేస్తే ఓకే 1 2 డెసిమల్స్ వస్తాయి కాబట్టి 7.5. గుడ్. నెక్స్ట్ ఏమని అడిగాడమ్మా వాడు, 50% అంటే సగం, అంటే 750లో సగం. అమ్మా నువ్వు 750లో సగం అంటే ఇలా రాసుకొని 2 3లు 2 7లు 2 5లు అన్నా నాకు ఓకే. ఓకే నేనైతే అంత ఇష్టపడినమ్మా. నేను నెంబర్ చదివేటప్పుడే చాలా అందంగా చదువుకుంటా మైండ్లో, బయటికి కాదు. 750 అంటే 750 2 పార్ట్స్లో చదువుతా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది హాఫే కదా. 700 హాఫ్ చేసా 350 వచ్చింది. 50ని హాఫ్ చేసా 75 వచ్చింది. ఇదేమో 350, అదేమో సారీ సో 750 కదా, 15 హాఫ్ చేస్తే 25. ఓకే దీంట్లోనేమో 350 వచ్చింది, అక్కడేమో 25 వచ్చింది. చూడండి ఇక్కడ రాస్తాను, నా మైండ్లో వచ్చింది 750 మైండ్లో వచ్చింది. బయట పాపం మీద రాసేది వేస్ట్. దీంట్లో హాఫ్ అంటే 350, దీంట్లో హాఫ్ అంటే 25, అంటే మొత్తం ఎంత అంటే 375. 50% అయిపోయింది. సార్ 25% ఏం చెప్పాను, హాఫ్ని మళ్ళీ హాఫ్ చేయాలి. ఇదేగా హాఫ్. ఓకే ఎంతది 375. అంటే నేను చదివేటప్పుడు ఎలా చదివాను చూసారా, 375 అంటే 300ని హాఫ్ చేసా మైండ్లో 150 వచ్చింది. 70ని హాఫ్ చేసా 35, 5ని హాఫ్ చేసా 2.5, మొత్తం యాడ్ చేస్తే 150 35 185 ప్లస్ 2.5 అంటే 187.5. అర్థమైందా? నెక్స్ట్ సార్ 20% అడిగాడు సార్. 20% ఏం చేస్తాను తెలుసా, 10%ని డబల్ చేస్తాను సార్. 10% ఎంత 75 సార్. దాన్ని డబల్ చేస్తే 75ని డబల్ చేస్తే చెప్పాలి జాగ్రత్తగా 150 ఇస్ ద ఆన్సర్. సార్ నెక్స్ట్ 30% అడిగాడు సార్. ఏమడిగాడు 30%. అంటే 10% అంటే 75 కాబట్టి 30% అంటే 75 ఇంటూ 3. ఏం చేయాలి 75 ఇంటూ 3. మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్కి సార్ 75 ఇంటూ 3 కష్టం సార్. వద్దు 75 నీ మైండ్లో ఎప్పుడు 2 ముక్కలుగా రావాలి. ఓకే ఇంటూ 3నే కనుక చేయాలి. 73 ఎంత 210, 53 ఎంత 15, 210 15 కలిపితే ఎంత 225. ఇంతే నేను చేసేది. ఓకేనా? నా వేగం వేరేగా ఉంటుంది, నేను చేసేది అయితే ఇదే. ఓకే నెక్స్ట్ వన్. సో మా ఇస్తారా అడిగాడమ్మా 40% అడిగాడు సార్. 40% నేను 2 రకాలుగా చేయొచ్చు సార్. ఓకే ఒకటి 10% ఇంటూ 4 చేయొచ్చు, కరెక్టనా కాదా? ఏం చేయొచ్చమ్మా 10% ఇంటూ 4. రెండోది 50% మైనస్ 10. ఈ రెండు బ్యూటిఫులే. అయితే నేను ఈ రెండు కాకుండా ఇంకో రకంగా ఎలా చేస్తానంటే 10% ఇంటూ 4ని ఇలా ముక్కలు చేస్తాను 2 ఇంటూ 2. అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది, ఎందుకంటే 10% అంటే 75 కదా. ఓకే ఇంటూ 2 చేయాలి కదా అంటే 150, ఇంటూ 2 చేయాలి కదా అంటే 300. అంటే నాకు ఈజీగా వచ్చేసింది సార్ ఆన్సర్ 40%. లేదా 50% మైనస్ 10%. 50% చేసావు 375, 10% 75, 375 నుంచి 75 తీసేసాయి అంటే ఎంత వచ్చిందమ్మా 300. దర్జాగా వచ్చేస్తుంది. గుడ్. నెక్స్ట్ వన్ ఏమడిగాడమ్మా నెక్స్ట్ 5% అడిగాడు. అంటే ఏం చేయాలమ్మా 10%లో హాఫ్ చేయాలి. 10% ఎంత 75 అనొద్దు 75 హాఫ్ చేయాలి. 17 హాఫ్ చేస్తే 35, 5ని హాఫ్ చేస్తే 2.5, రెండింటిని యాడ్ చేస్తే 35 ప్లస్ 2.5 కాబట్టి 37.5. ఓకే నెక్స్ట్ వన్ 15% అడిగాడు. అంటే ఏం చేయాలమ్మా 10% ప్లస్ 5%. 10% 75 కదా. ఓకే దానికి నువ్వు ఎంత యాడ్ చేయాలి 37.5 యాడ్ చేయాలి. కుదిరితే గాలిని చేసే, లేకపోతే పేపర్ మీద ఎడిషన్ చేసే. 0.5, 5 ప్లస్ 7 అంటే 12, అంటే ఇది 11 అంటే 112.5. ఓకేనా మై డియర్ పర్సనల్స్? మరి ఇక్కడ ఏ క్యాలిక్యులేషన్ అయినా ఇలా విభజించు పాలించు అని బ్రిటిషర్స్ చెప్పిన రూల్ని బేస్ చేసుకుని సిద్ధగొట్టి ఆదుపడేయచ్చమ్మా. నెక్స్ట్ ఏం అడిగాడమ్మా 21% అడిగాడమ్మా. 21% ఏం చేయాలి 20% 1%. 20% ఏం చేయాలి 75 10% కదా, దాన్ని డబల్ చేయాలి అంటే 150. ఎంత యాడ్ చేయాలి 1%. 1% ఎంత 7.5 అంటే ఎంతమ్మా 157.5.
5 is the answer, right? Okay, అమ్మా ఈ ఇంటూ 5 అయిపోయింది కదా, అరేంజ్ చేసేద్దాం. రైట్, నెక్స్ట్ ఏం అడిగాడు చూడండి ఒకసారి. 11% అడిగాడు. అంటే 11% ఏం చేయాలి? 10% ప్లస్ 1%. 10% ఎంతమా? 75. 1% ఎంతమా? 7.5. 75కి 7 యాడ్ చేస్తే 82. ఆ 0.5 యాక్సెస్గా పెట్టేస్తే 82.5. నెక్స్ట్ 24% అడిగాడు సార్. 24% అంటే యూ కెన్ డూ 25% మైనస్ 1%. 25% ఇందాక చేసావు కదా, 50% చేసి దాంట్లో హాఫ్. 50% ఎంత? సో 375. దాంట్లో హాఫ్ అంటే ఎంత? సో 375. 375 గుర్తొస్తుందా? 300లో హాఫ్ 150, 70లో హాఫ్ 35, అంటే 150, 35, 185. 5లో హాఫ్ 2.5 అంటే 187.5. అంటే ఈ 187.5 లోంచి 1% 7.5 తీసేస్తే 180 ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? 180. సో అంటే ఎన్ని ఆప్షన్ ఇక్కడ? 180. సారీ, ఆప్షన్స్ లేవు కదా, 180. లేదా ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తాను చూడండి. 20% ప్లస్ 4%. అమ్మ మహిళలకు ఇష్టమైన 1+1 ఆఫర్ తీసుకోవద్దాం ఇక్కడ, ఓకేనా? నాకు ఇష్టమే. ఓకే రైట్. ఎలా చేయాలి అంటే సార్ 10% తెలుసు సార్ 75, 20% దాన్ని డబల్ చేశాను సార్ 150. ఓకే 20% అయిపోయింది సార్. ఇప్పుడు నాకేం కావాలి? 4% కావాలి. ఓ పని చేయి, 20% తెలుసు కాబట్టి 40% కనుక్కో. అంటే డబల్ చేయడమేగా. 150 డబల్ చేస్తే 300. నీకు ఇక్కడ 40% కావాలా 4 కావాలా? అంటే ఒక 0 తీసేసి. ఓకే 30. 150 ప్లస్ 30 అంటే ఎంతమ్మా? 180. అర్థమైందా కాలేదా? అంటే ఒక క్వశ్చన్ని చేయడానికి ఎన్ని బ్యూటిఫుల్ మెథడాలజీస్ ఉన్నాయో మనం అన్నీ చేసేద్దాం. నీ చేస్తేనే కదా ఈజీగా ఉండేది, ఓకేనా? గుడ్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. మా 36% ఉందమ్మా. 36% చేయాలంటే నాకు మైండ్లో వచ్చే ఆలోచనలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సార్ ఇచ్చిన నెంబర్ ఈజీ అయితే 25% ప్లస్ 10% ప్లస్ 1% ఇస్ ద ఈజీ వన్. ఇచ్చిన నెంబర్ ఈజీగా ఉంటాయి, ఎందుకంటే 25% ఇలా క్యాలిక్యులేట్ చేసే పరిస్థితి ఉంటాయి. ఓకే, అలా చేయలేని పరిస్థితుల్లో అది బెస్ట్ కాదు. ఇప్పుడు నేను ఆల్రెడీ 25% అవన్నీ కనుక్కున్నాను కాబట్టి మీకు చేసి చూపిస్తున్నా. మా 25% మనకి ఎంత వచ్చిందమ్మా? 187.5. 10% ఎంతమ్మా? 75. 1% 7.5. 0.5 అంటే 1. ఓకే, అంటే ఈ 0 వదిలేయచ్చు. 7, 5, 12 ప్లస్ 7, 19 ప్లస్ 1 అంటే 20. ఓకే, 8 ప్లస్ 2 10 ప్లస్ 7 అంటే 17. ఇది 2. సో ఆన్సర్ ఎంత అంటే 270. ఎస్, ఐ డోంట్ సే దట్ దిస్ ఇస్ ద రాంగ్ వన్, బట్ ఐ విల్ సే దట్ దేర్ ఈజ్ ఏ ప్రొసీజర్ విచ్ ఈస్ బియాండ్ దిస్. నా దగ్గర ఇంకో ప్రొసీజర్ ఉంది, అది దీనికన్నా అందంగా ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఒకమ్మ నేనేం చేస్తానంటే 36%లో నాకు కనపడుతున్న బ్యూటీ ఏంటంటే 40% నుంచి 4% తీసేయాలి. ఇక 40% ఇందాక రాసావుగా 300. ఎందుకంటే 10%ని డబల్ చేస్తే 20, డబల్ చేస్తే 40. 10% 75, డబల్ చేస్తే 150, 150 డబల్ చేస్తే 300, అంటే 40% అంటే 300. మరి 4% ఒక 0 తీసేయడమేగా, అంటే ఒక 0 చేస్తే 30. 300 మైనస్ 30 అంటే ఆన్సర్ ఎంతమా? 270. ఇందాక నువ్వు కష్టపడి సాధించింది కూడా అదే కదా, అవునా కదా? దానికన్నా ఇది ఈజీ కదా. సో అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? 1+1 ఆఫర్ ఉంది ఇక్కడ. అంటే నువ్వు 40% అనుకుంటే 4% బోనస్ అయిపోయింది, అవునా కాదా? రైట్, గుడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మా 72% అడిగాడు. 72% అడిగితే నేను ఏ క్వశ్చన్ని కూడా నువ్వు ఇలాగే చేయాలని నేను రిస్ట్రిక్ట్ చేయను. ఓకే, నీకు ఏది కంఫర్ట్ అయితే అది, ఎలా కంఫర్ట్ అయితే అలా. నాకు కావాల్సింది ఫాస్టెస్ట్గా చేయడం, ఈజియెస్ట్గా చేయడం. దానికి నేను నీకు హింట్స్ ఇస్తాను. ఎగ్జామ్లో నీకు ఏ ఐడియా వస్తే ఐడియాతో ఫట్టని చేసేయాలి అంతే. ఓకే, 50% ప్లస్ 20% ప్లస్ 2% కలపండి 72 సరిపోయిందా లేదు? ఒక ప్రొసెస్ చెప్తున్నాను. ఓకే, అంటే నేను ఏం చేస్తానమ్మా? ముందు 50% కనుక్కుంటా, నాకు ఈజీగా వచ్చేసింది సార్ 375. నెక్స్ట్ 20% కనుక్కుంటా, అంటే 10% డబల్ చేయడమేగా. 10% 75, డబల్ చేస్తే 150. సూపర్. 2% కావాలంటే ఒక 0 తీసేయడమేగా, అంటే 15 అయిపోయింది. అమ్మ ఇక్కడ నాకు ఎందుకు ఇలా చేశానంటే 20 నుంచి 2 నాకు ఈజీ, బోనస్ కదా 1+1 ఆఫర్లో. రైట్, గుడ్. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా? సో 5 + 5 అంటే 10, 7 + 5 12 + 1 13 + 1 అంటే 14. ఇదంతమా 5, అంటే ఆన్సర్ ఎంతమా? 540. సో అంటే ఎంత వస్తుందమ్మా? 540. ఓకే, ఇది ఒక పద్ధతి. లేదా సార్ 25% కనుక్కొని దాన్ని ట్రిపుల్ చేసి -3% చేయొచ్చు. ఇది కూడా మంచి ఆప్షనే. కాకపోతే దీనికన్నా కూడా ఈ క్వశ్చన్కి ఇదే బెటర్ ఆప్షన్. ఎందుకంటే 25% అంటేనే నీకు డెసిమల్ వచ్చింది. దాన్ని ఇంటూ 3 చేసినప్పుడు ఇంకొంచెం కన్ఫ్యూజ్ అవుతావు. మళ్ళీ 3% కనుక్కోవాలి కదా. సో ఈ నెంబర్ కంటే పర్టికులర్గా 750కి ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, అదే 240 360 ఉందంటే ఇట్ ఈస్ రికమెండెడ్. ఎందుకో చెప్పండి? దాంట్లో 25% కనుక్కోవడం చాలా ఈజీ. ఇప్పుడు 240 ఉందనుకో, మా 25% సగంలో సగం. 240లో సగం అంటే 120, దాంట్లో మళ్ళీ సగం అంటే సో 60. చాలా ఈజీ వచ్చేసింది కదా, కాబట్టి అప్పుడు చేయొచ్చు. సరే, ఎనీహౌ నెక్స్ట్ వన్ 90% అడిగాడమ్మా. 10% 9 చేయి.
దానికన్నా బెస్ట్ ఏంటో తెలుసా 100% మైనస్ 1% చేయి. ఏం చేయాలమ్మా 100% మైనస్ 1%. 100% ఇచ్చిన నెంబరే సార్. ఇచ్చిన నెంబర్ ఎంత 750. ఎంత తీసేయాలి 75. గాల్లో చేయాలనుకునే వాళ్ళు 75గా అనుకోండి. 750లోంచి 70 తీసేయండి అంటే 680. 5 తీసేయండి 675. కాదు కూడా అంటే కాంప్రమైజ్ చేసుకోండి. 10 - 5 5. 14 - 7 7 6 675. 80% బెస్ట్ అంటే తెలుసా 100% మైనస్ 20%. అంటే మీకు అర్థమైపోయి ఉండాలి. ఏ క్వశ్చన్ అడిగినా సరే నాకు ఉన్న వాటిలో బెస్ట్ తీసుకొని చేసేసుకుంటూ ఉంటా. ఓకే, మా 100% ఇచ్చిన నెంబర్ ఎంత మాది? సో 750 మైనస్ 20%. అవునా, 10% 75, 20% 150 తీసేసాను అంటే ఆన్సర్ ఎంతమా 600. ఓకేనా. అయితే ఇక్కడ నెంబర్ టు నెంబర్ మన ప్రొసెస్ మారిపోతుంటాయండి. ఓకేనా. అంటే సార్ 80% అంటే నేను ఏమనుకుంటాను తెలుసా, చూడండి 10% ఇంటూ 8 అనుకోను. 10% దాన్ని డబల్ చేయి 20 వచ్చింది, దాన్ని డబల్ చేయి 40 వచ్చింది, దాన్ని డబల్ చేయి 80 వచ్చింది. 10% అయితే 75, డబల్ చేస్తే 150, డబల్ చేస్తే 300, డబల్ చేస్తే 600. అలా కూడా చెప్పొచ్చు. నాకు అది ఈజీ క్యాలిక్యులేషన్. ఓకేనా. సో కాబట్టి ఇలా చేయాలని నేనేం చెప్పను. ఓకేనా. ఉన్న అన్ని ప్రొసెస్ అందులో బెస్ట్ ప్రొసెస్ అన్ని మీకు చెప్పేస్తాను. మీ ముందు ఉంచుదా, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. రైట్, గుడ్. నెక్స్ట్ వన్ 55% కావాలంటమ్మా. అంటే 50% 5% కదా. ఓకేమ్మా, 50% సగమేగా. ఇందాకే చేశాను సార్ 375. వీడు ఎవడో తెలుసా 50%. ఇప్పుడు నాకు ఎవరు కావాలి తెలుసా 5%. అంటే ఒక 0 తీసేయాలి. 0 లేదు కాబట్టి ఒక డెసిమల్ పెట్టుకో. 37.5 ఉంచాలా తీసేయాలా? తీసేయాలంటే ఇక్కడ 0 ఉన్నట్టేగా. ఓకే, అంటే 10 - 5 అంటే 5, 14 - 7 అంటే 7, 6 - 3 అంటే 3 అండ్ 3 యాస్టర్స్. ఓ డెసిమల్ పెట్టేసుకోవాలి కాబట్టి ఎంతమ్మా 337.5 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 63% చేయాలంటే నేను 2 ఆప్షన్స్ చెప్తా. 50% ప్లస్ 10% ప్లస్ 3%. ఇది ఒక మెథడాలజీ చేయడంలో. ఓకే, రెండో మెథడాలజీ ఏంటయ్యా అంటే ఇలా ఎందుకు చేయాలి సార్ నేను? ఓకే, నేను సరదాగా ఇలా అనుకుంటే సరిపోద్దాం. చూడండి సార్ 70% కనుక్కుంటాను సార్, దాంట్లోంచి 7% తీసేస్తే సరిపోద్దిగా. సార్ దానికన్నా ఇది ఎందుకు తీసుకుంటున్నారు అంటే సార్ 70% అనుకుంటే 7% బోనస్ నాకు. అవునా కదా. మా 70% నేను ఏం చేస్తాను మా మైండ్లో 50%కి 20% యాడ్ చేస్తా కదా. 50% అంటే 375, 20% అంటే 10% 75 కాబట్టి 20% ఎంతమా 150 యాడ్ చేసేస్తా. 5 2 5 525 అంటే 70% అనేది 525. ఇప్పుడు నీకేం కావాలి 7% కావాలి. అంటే ఒక 0 తీసేయాలి. 0 లేవు సార్, ఒక డెసిమల్ తీసేయాలి అంటే 52.5. అంటే ఇది 5, ఇదంతమా 4 - 2 అంటే 2. సో ఇదంతమా 12 - 5 అంటే 7, ఇది 4. అంటే ఆన్సర్ ఎంతమా 472.5. ఆన్సర్ ఎంతమా 472.5. ఓకే, మా నెక్స్ట్ ఏమిటమ్మా 70% ఇప్పుడే చేశాను. ఎంతమ్మా 525. ఓకే, నెక్స్ట్ ఏమిటమ్మా 60% అడిగాడు. అవునా, 60% ఏం చేయాలి నేను? ఓకే, 50% ప్లస్ 10% కదా. 50% ఎంతమ్మా 375, 10% ఎంతమ్మా 75 యాడ్ చేస్తే 450. అవునా కాదా? లేదా 10% ఇంటూ 2 అంటే 20 వచ్చింది, కానీ నీకు 60 కావాలంటే ఇంటూ 3 అంటే 75 ఇంటూ 2 అంటే 150, 150 ఇంటూ 3 అంటే ఎంతమ్మా 450. సరిపోయిందా రెండింటిలో ఏదైనా? అంటే నాకు క్వశ్చన్లో నెంబర్ని బట్టి నా ప్రొసీజర్ ఉంటుంది కానీ అన్నిటికీ ఒకే పందా ఉండదు. ఓకేనా. రైట్, నెక్స్ట్ అంటే ఏం అడిగాడమ్మా క్వశ్చన్ 200% అడిగాడమ్మా. ఎంత అడిగాడమ్మా 200%. అంటే ఇచ్చిన నెంబర్ని డబల్ చేయాలి. అంటే 750 డబల్ చేయాలి అంటే 1500 అయిపోయింది. 300% అంటే 750 ట్రిపుల్ చేయి 2250. ఓకే, 250% అంటే 200%కి 50% యాడ్ చేయి. 200% ఏమో 1500 సార్, 50% ఏమో 375 సార్. అంటే 2 యాడ్ చేస్తే 1875. 72% ఆల్రెడీ చేస్తాం. అవునా. ఓకే అమ్మా 66% అంటే ఏం చేయాలమ్మా 60% కనుక్కుంటే 6% బోనస్. 60% ఇందాక 2 సార్లు చేశాను 450 అంటే 6% ఒక 0 తీసేయడమేగా 45. అంటే ఆన్సర్ ఎంతమ్మా 495 ఇస్ ద ఆన్సర్. ఓకే, 495. 55% అంటే ఏం చేయాలమ్మా 50%కి 5% యాడ్ చేయాలి. 50% సగం కదా అంటే 375. ఓకే, దీనికి నువ్వు ఏం యాడ్ చేయాలి 5% యాడ్ చేయాలి. అంటే ఒక 0 తీసేయాలి. 0 లేదు కాబట్టి ఒక డెసిమల్ పెట్టుకో అంటే 37.5 యాడ్ చేయాలి. అంటే 0.5 12 11 4 అంటే ఆన్సర్ ఉందమ్మా 412.5. అవునా.
రైట్ అమ్మా 12% ఏం చేయాలి మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే 12% 10%కి 2% యాడ్ చేయాలి. 10% 75. ఓకే 2% 1% ఎంతమ్మా 7.5. 2% 15 యాడ్ చేయాలి. అంటే ఎంతమ్మా ఆన్సర్ 90 ఇస్ ద ఆన్సర్. ఓకే రైట్ నెక్స్ట్ వన్. సో 27% నాకు అడ్వాంటేజ్ ఏంటో తెలుసా ఇక్కడ 30% మైనస్ 3% కదా. ఓకే అమ్మ 10% 75, 30% 225. ఓకే ఇది 30%. నీకు 3% ఒక సున్నా తీసేయడమేగా, సున్నా లేదు కాబట్టి డెసిమల్ పెట్టుకో. ఓకేనా 0.5202 రాసిందమ్మా 202.5 ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. ఇది చేయాల్సిన పద్ధతి. ఓకే అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ పక్కన రఫ్ ఉంది కదా, ఈ రఫ్ నువ్వు ఎంత తగ్గిస్తే నువ్వు నిజంగా అంత క్యాలిక్యులేషన్లో తోపు తురుమని అర్థం. ఓకేనా గుడ్. కాబట్టి అది మిస్ అవ్వద్దు మీరు. అంటే ఈ క్యాలిక్యులేషన్ తగ్గించడం మీద ఫోకస్ అనేది తగ్గించొద్దు. ఓకేనా ఎప్పటికప్పుడు క్యాలిక్యులేషన్ ఇంకా ఎలా తగ్గించవచ్చు అనేది ఆలోచిస్తూ ఉండాలి. ఓకేనా క్యాలిక్యులేషన్ ఇంకా ఎలా తగ్గించాలి అనే దాని మీద మీరు విపరీతంగా ఫోకస్ చేయాలి. ఓకేనా అంటే ఇప్పటి వరకు నేను మీకు చేసి చెప్పాను కదా, ఇప్పుడు మరి మీరు ఏ స్థాయికి రీచ్ అవ్వాలని ఒక ట్రెండ్ సెట్టింగ్ క్వశ్చన్ ఒకటి ఉండాలిగా, ఏదో ఒకటి తీసుకుందాం, దాన్ని నేను సాల్వ్ చేస్తా. ఓకే సో ఈసారి ఈ రఫ్ వర్క్ ఉంది కదా, అది చేయకుండా అయినా చేస్తా లేదా మినిమల్గా అయినా చేస్తా, ఒకసారి చూసుకోండి మీ ఇష్టం. సో అమ్మ ఈ 2500 3000 కన్నా 240 కొంచెం కష్టమేమో కదా, ఐ ట్రై విత్ దట్ వన్. అమ్మ 10% అంటే 224, 1% అంటే 2.4, 50% సగం అంటే 120, 20% 25% దాంట్లో సగం అంటే 60, 20% 24 2s are 48, 30% 72, 40% 96, నెక్స్ట్ 5% అంటే ఇట్ ఈస్ 12. ఓకే నెక్స్ట్ వన్ 15% అంటే 12 + 24 అంటే 36, 15% అయిపోయింది కదా. నెక్స్ట్ 21% అంటే 48 + 2 అంటే 50.4. ఓకేనా సో నెక్స్ట్ 11% అంటే 10%కి 1% యాడ్ చేయాలి కదా, అంటే 24కి 2.4 యాడ్ చేస్తే 26.4. నెక్స్ట్ 24% కావాలంటే 25% అంటే 1% తీసేయాలి కదా, అంటే 60లోంచి 1% అంటే 2.4 తీసేస్తే 57.6. ఓకే 36% అంటే 40% మైనస్ 4% కదా, అంటే 96లోంచి 9.6 చేస్తే 86.4. ఓకే 72% అంటే 36కి డబలే కదా, 36 డబల్ కాబట్టి 86 డబల్ చేస్తే 172.8. 90% అంటే 100% నుంచి 10% తీసేయాలి, అంటే 240 నుంచి 24 తీసేయాలి. ఓకే 240 నుంచి 24 చేస్తే 216. 80% అంటే 24 × 8 చేసినా సరిపోతుంది కాబట్టి 192 ఈజీగా. 55% అంటే 50%, 120కి 12 యాడ్ చేస్తే 152. అమ్మ నేను ఇక్కడ స్పీడ్గా చేయడం ఎలా అనేది మాత్రమే చెప్తున్నాను అంతే. ఓకేనా 63% అంటే 70% మైనస్ 7% కదా, 70% అంటే ఎంత, సో 24 7s అంటే 168. 168 నుంచి ఎంత తీసేయాలమ్మా 7% తీసేయాలి. ఇక్కడ నాకు కొంచెం క్యాలిక్యులేషన్ కష్టం అనిపించింది, పేపర్ వాడుకుంటున్నా. ఓకే 151.2. ఓకే యా 55% ఇస్ 152 నా, 55% అంటే 50% ఎంత 120 + 2 అంటే 132. ఓకే 152 రాసిన పొరపాటున, ఇది 132. ఓకే నెక్స్ట్ వన్. సో 70% అంటే ఇప్పుడే చేశా కదా 168. నెక్స్ట్ ఎంత కావాలమ్మా 60% అంటే 24 6s are 144. నెక్స్ట్ 200% అంటే డబల్ అంటే ఎంతమ్మా 480. నెక్స్ట్ 300% ట్రిపుల్ కదా అంటే 720. ఓకే నెక్స్ట్ ఓకే 250% అంటే 200% అంటే 480 కదా, దాంట్లో హాఫ్ అంటే 120 కదా, అంటే యాడ్ చేస్తే 600. నెక్స్ట్ 72% అంటే 50% అంటే 120 + 48 168 + 4.8. మళ్ళీ మర్చిపోయామా. సో మనకి ఎంత కావాలమ్మా 72% కదా. ఓకే 75% అనుకుందాం. 75% అంటే 120 × 3 సారీ 60 × 3 180. 180లోంచి 3% అంటే 7.2 తీసేయాలి. 180లోంచి 7 తీసేస్తే 173 అంటే 172.2 ఇస్ ద వన్. ఎందుకు తీసేయాలమ్మా 7.2 కదా, 2 అంటే 8. ఓకే గుడ్. నెక్స్ట్ వన్ 66% కావాలంటమ్మా, అంటే 60% 6% యాడ్ చేస్తే 144కి 14.4 యాడ్ చేస్తే 158.4. నెక్స్ట్ 55% మనం చేసిందమ్మా 66%. ఓకే 55% అంటే 50కి 5 యాడ్ చేస్తే 120కి 12 యాడ్ చేస్తే 132. 12% అంటే 12 × 24 అంటే 288. 12% అంటే 28.8. 27% అంటే 27 × 24 అయినా చేయొచ్చు, లేదా 30% ఎంతమ్మా మనకి 72 కదా, 72లోంచి 7.2 తీసేయాలి.
72 నుంచి 7 తీసేస్తే 65, 0.2 తీసేస్తే 64.8 అయిపోయిందమ్మా. అంటే ఒక క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇంత ఫాస్ట్గా చేయాలి. ఓకేనా? సో ఇంత ఫాస్ట్గా చేయగలిగితే మీకు ఏమవుతుంది అంటే ఏ ఎగ్జామ్ రాసినా, నువ్వు బ్యాంక్ ఎగ్జామ్ రాసినా కూడా నిన్ను ఎక్కడ ఆపేవాడు ఉండడు. ఓకేనా? ఉమేష్ చంద్రలో మనకి సబ్జెక్ట్ని ఎలా చెప్తామో మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం చెప్పే ఫ్యాకల్టీ క్వాలిటీ కూడా మీకు ఒక అసెస్మెంట్ వచ్చింది అనుకుంటున్నాను. అవునా? సో ఇంక్లూడింగ్ బ్యాంక్ నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా సరే మన క్లాస్ దాటి బయటకు వెళ్ళడానికి లేదు. ఎస్ఎస్సి రాసినా సరే మన క్లాస్ దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఓకేనా? అలాంటిది ఓకే ఎస్ఎస్సి జీడి అలాగే ఎన్టీపీసీ ఈ రెండింటికి కూడా ఎంతో అనుభవం ఉన్న మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ అనేది 30th సెప్టెంబర్ 1 అలాగే సో మళ్ళీ మనకి 3rd అక్టోబర్ ఈ 2 రోజుల్లో కూడా న్యూ బ్యాచెస్ 2 అనౌన్స్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్. డోంట్ మిస్ దిస్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, సో ఇలా మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో రెగ్యులర్గా క్లాసెస్ చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, క్లాసెస్ చెప్పుకోవడంతో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు దాని పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. సో ఏంటంటే ఒక స్టూడెంట్కి ఎంత ఇవ్వచ్చు అనే దాని మీద మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఎంత బాగా మీకు సబ్జెక్ట్ డెలివర్ చేయొచ్చు, మీ చేత ఇంకెంత బాగా ప్రాక్టీస్ చేయించవచ్చు అనే దాని మీద వర్కౌట్ చేస్తూనే ఉంటాం. మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ బై ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. మైసెల్ఫ్ అమర్నాథ్ దిమని సైనింగ్ ఆఫ్. జై హింద్.